మానవ నాగరికతలో విశ్వకర్మలో చాలా ప్రధానమైన పాత్ర. అవును. ఒక రాజు యుద్ధం చేయాలంటే రథాలు కావాలి, అతనికి బల్యం కావాలి, ఈటెలు కావాలి, ఖడ్గాలు కావాలి. యుద్ధం గెలవాలంటే అవును. ఒక ఊరు నిలబడాలంటే దానికి బొడ్రాయి కావాలి. వ్యవస్థ ఉండాలి దానికి. ఒక ఎకనామిక్ క్రియేట్ కావాలి. ఇంత క్రియేట్ చేసిన వాళ్ళు అప్రధానంగా రాజకీయంగా మారిపోయినట్టు సమాజం రాజకీయమే కదా. అంబేద్కర్ ఓ మాట అంటాడు, ఎవరైతే అధికారంలో ఉండరో అంటే పవర్లో ఉండరో ఆ జాతులు అంతరించిపోతాయని ఆయన. నిజం అది. నిజమే. మరి ఇంత జ్ఞానము ఉండి ఇంత ఉండి ఎందుకు రాలేకపోయే రీజన్ ఏమై ఉండొచ్చు? ఈ రీజన్ కాదు. ఇప్పుడు నా పని ఏమిటి అంటే మీకు ఒక మాట చెప్తా. సెక్రటరీ ముందట ఒక చిలక జ్యోతిష్యం చెప్పి అతను 25 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాడు. నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పిండు, ఎంపీ అయినా వాళ్ళందరూ అయ్యిండ్రు. కానీ ఆయన చిలకను పట్టుకుని అక్కడే ఉన్నాడు. తన చిలకను పక్కన పెట్టి నేను కూడా ఎమ్మెల్యే కావాలనే ఆలోచన ఒక్కనాడు చేసున్నా ఇంతమంది పరిచయం వల్ల ఎన్నడో ఒక రోజు అరే జనార్దన్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేసినాడు దానం నాగేందర్రావు ఇవాళ 2 సార్లు మంత్రి అయ్యాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆ ఆలోచన నీ లోపల రాలే. ఇప్పుడు నేను కార్మిక శ్రామిక బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నా. నాకు మంత్రము తెలుసు, తంత్రము తెలుసు, యంత్రము తెలుసు. నేనే శిల్పిని. ఇప్పుడు యోగిరాజు ఉన్నాడు కదా, ఇలా రాముని యొక్క విగ్రహం తయారు చేశాడు. ఎవరైనా బ్రాహ్మణ శిల్పులే కదా వాళ్ళు. విశ్వకర్మ వంశస్థుడు పక్కా చెప్పాడు. అంత పెద్ద కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు కానీ యోగి గారు కానీ ఆ శిల్పికి అందరి ముందు తీసుకెళ్ళి సన్మానం ఏమైనా చేశాడు? మీరు చూసారా? అందరి ముందు ఈయన చాలా గొప్ప ఒక పని చేశాడండి, దేవుణ్ణి మాకు ఇచ్చాడు అని చెప్పి ఇతన్ని దేవునిలాగా ఏమైనా దండేశారు? చూసారా మీరు కనీసం? నేనైతే చూడలే. ఈరోజు మన రామానుజ విగ్రహం అంత పెద్ద విగ్రహం చైనాలో తయారైంది. ఆ చుట్టుపక్కల శిల్పాలన్నీ మన వాళ్ళు చేసినాయి. ఎక్కడైనా శిల్పికి ఎక్కడైనా సత్కారం జరిగిందా? ఎందుకు చేయరు? అది ఎందుకు? అది నేను అదే చెప్తున్నా. మీరు అన్నారు కదా అంతరించిపోతాయని. అంతరింపజేసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు కొన్నాళ్ళు ఎక్కువ మాట్లాడారనుకోండి పొలిటికల్తో ఏం చేస్తారు? మీ మీద టార్గెట్ చేస్తారు. వీళ్ళు టార్గెట్ అవసరం లేదు వీళ్ళకు. వీళ్ళు లేకపోతే ప్రపంచమే లేదన్న విషయం ఇప్పుడు నేను మొదలే చెప్పా. నా భూమి నా జలం చేయవ అంటే నా భూమి అంటే భూమి లేనప్పుడు, నా జలము లేనప్పుడు, ఆకాశము లేనప్పుడు, నా భూమి నా జలం చేయవ నతేజో నచవాయువ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రచ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ. ఇప్పుడు నిన్నొచ్చింది మనధర్మశాస్త్రం, మొన్నొచ్చింది వర్ణము, అంతకుముందు వచ్చింది శాస్త్రము, మొన్న త్రేతాయుగంలో వచ్చింది రామాయణం. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, విష్ణువు కింద నీళ్ళు కూడా లేనప్పుడు పుట్టినటువంటి అంశ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశం. నువ్వు దాన్ని ఏ వర్ణంగా చూస్తావో నీ ఇష్టం. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా చూస్తాడు, క్షత్రియుడు క్షత్రియుడిగా చూస్తాడు. నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి క్షత్రియుడు, నాకు అన్ని కత్తులు కట్టలు చేసి ఇచ్చాడు కాబట్టి నాకు అతనే గురువు అని క్షత్రియుడు మొక్కాలే. బ్రాహ్మణుడు అయ్యో నేను బ్రాహ్మణుని, నేను రోజు విగ్రహం పూజ చేసుకొని బతకాలి, నా పిల్లలు బతకాలంటే ఆ శిల్పే నాకు కారకుడు కాబట్టి నేను ఆయనకు అదే చేయకుండా లోపల మాకు ఏ శిల్పాన్ని మొక్కినా అతను విశ్వకర్మకు మొక్కినట్టే. అది నువ్వు బొడ్రాయికి మొక్కినా, పోషమ్మకు మొక్కినా, ఎల్లమ్మకు చెప్పినా, మల్లెమ్మకు మొక్కినా, ఏ విగ్రహాన్ని కట్టే బొమ్మకు మొక్కినా అది విశ్వకర్మను పూజ చేసినట్టే. అందుకనే గర్భగుడిలో ఉండే విగ్రహం ఎవరనుకుంటారు? సాక్షాత్తు విశ్వకర్మ. ఇంకా ఏముండదు. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ. ఎవరైతే విశ్వాన్ని చేస్తాడో, ప్రపంచం కాదు, ప్రపంచం అంటే భూభాగం, విశ్వం అంటే 14 లోకాలలో కనిపించినటువంటి గెలాక్సీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపాన్ని విశ్వకర్మ అంటారు. ఇది నేను చెప్పింది కదా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు డైరెక్ట్ తన యొక్క ప్రవచనం రాసి పెట్టారు. మీరు కాబట్టి చెక్ చేసుకోండి. ఆదిశంకరాచార్య అష్టకం రాశాడు. వారు శ్రీకరార్చిత సత్య శాశ్వత స్మార్తులా వారు? నేను శైవాగములో ఉన్నాం. స్మార్థం కిందకి వస్తుంది. విశ్వం అంతా స్మార్థమే. తర్వాత వైష్ణవము ఇవన్నీ వచ్చినాయి. ఒకటి అంటే తెగలు. ఇప్పుడు మన సనాతన ధర్మంలోకి వెళ్ళి బౌద్ధము జైనము ఎట్లా తయారైందో మన దాంట్లో ఈ తెగలన్నీ తయారైనాయి. ఇప్పుడు భూమిలో ఎక్కడ పొక్కదో ఇదినా శివలింగం వెళ్తుందా ఇంకా వేరే లింగం వెళ్తుందా? మీరు చెప్పండి. ఎంత దూరం మన పోటీ? ఒక 1000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల కింద వెళ్తే అక్కడ ఒక శివలింగం వెళ్తుంది తప్ప వేరే వెళ్ళదు. అంతెందుకు మక్కాలో ఉండేది కూడా శివలింగమే. కానీ ఇక్కడ మన దగ్గర మనం ఇక్కడ వద్దాం. మనం ఎందుకు రాజకీయంగా రాలేకపోతున్నారు? చర్చ వచ్చింది కాబట్టి ఇవాళ రాజకీయంగా రాకపోవడం 2 కారణాలు. ఒకటి, వీళ్ళు మనధర్మం ఏం చేసినా కూడా చెప్పండి ఒక మాట. నేను మనధర్మాన్ని ఎక్కువ చదవదలుచుకోలేదు. ఎందుకంటే మనధర్మం మంచిదే, ఆ సమయాన్ని బట్టి వాళ్ళు అలా తయారు చేయడం మంచిగా ఉంది. మనధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థ ద్వారా కుల వ్యవస్థ వచ్చింది. కొన్నాళ్ళు అందరూ బాగానే జరిగింది. బ్రిటిష్ కాలం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వాళ్ళు విడదీసి మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టి చింపారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక మొబైల్ ఫోన్ వచ్చింది. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండే, ల్యాండ్ ఫోన్ తర్వాత పేజర్ వచ్చింది, తర్వాత
మోటరోలా ఫోన్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. కాలానుగుణంగా మారకపోతే నీ పరిస్థితి ల్యాండ్ ఫోన్ కానీ ఉంటుంది. అది ఎవడైనా సరే, అది విశ్వకర్మ కావచ్చు, ఇంకో కర్మ కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాన్ని నువ్వు వాడాలి. రాజకీయంగా నేను మాట్లాడుతున్నా. మొట్టమొదటి ఈ ప్రపంచానికి, మీరు రాజకీయం అన్నారు కూడా చెప్తున్నా, రాజనీతి శాస్త్రాన్ని రాసినటువంటి మొట్టమొదటి గురువు ఎవరో తెలుసా? ది గ్రేట్ బూన ఋషి విశ్వకర్మ. అతన్ని ఇప్పుడు ప్రపంచం అంతా ఆరాధిస్తుంది. ఈక్వల్ నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ జయంతి నాడు ఆ బొమ్మనే అందరికి ప్రజెంటేషన్ చేస్తాడు. మీరు చూసుకోండి, ఆయన తెల్లగడ్డ ఉంటుంది, 5 మంది కొడుకులు పక్కన ఉంటారు. ప్రపంచానికి నీతి నియమాలు, అన్ని ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి రాజనీతి శాస్త్రాన్ని ఇచ్చింది ఆయన. అర్ధనీతి శాస్త్రం, రెండు విషయాల గ్రంథాలు ఉంటాయి. మొట్టమొదటి ప్రపంచానికి రాజకీయం చేసినటువంటి రాజు ఎవరంటే ఆయన పేరు బూన ఋషి విశ్వకర్మ. మీరు హిస్టరీని కొట్టి చూడండి, బూన ఋషి విశ్వకర్మ. ఆ తర్వాత ఎవరు రాజకీయం చేసుకుంటే వారికి ఇచ్చారు, ఎవరు పూరితం చేసుకుంటే వారికి అందరూ చేశారు, అట్లా అనమాట. సో రాజకీయం అనేది వీళ్ళ లోపల ఉంది. మీకు ఒక మాట చెప్తా, మీరు విశ్వకర్మల్లో రాజకీయ నాయకులు లేరు అంటున్నారా? ఇప్పుడున్న గతంలో జ్ఞాని జైల్ సింగ్ గారు, ది గ్రేట్ విశ్వకర్మ రాష్ట్రపతి, ఆయన ఉపరాష్ట్రపతి, మీకు తెలుసు కదా. వారు ఇప్పుడు లేరు. మన దగ్గర సిరికొండ మధుసూదనాచారి గారు, దాసోజు శ్రవణ్ కుమార్ గారు మీ ఆధ్వర్యంలోనే చాలా ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అన్ని పార్టీలు మాలో ఆయన వెళ్ళాడు. రాజకీయంగా ఆయన కొన్ని జ్ఞానం ఉంది, కానీ మంచితనం ఉంది. 2-3 లక్షల జీతాన్ని వదిలిపెట్టుకొని ఈ యొక్క స్వార్థ రాజకీయాల్లోకి వచ్చి ఆయన జయించాలనుకున్నాడు. కానీ సమయం రాగానే ఆయనకు పరిపక్వత, సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకును, సమయానికి ఏదో ఆయనకు చక్రం అట్లా. నేను ఏమంటున్నానంటే అట్లా చాలామంది ఉన్నారు. మా దగ్గర డాక్టర్ అంజిరెడ్డి గారు ఉంటారు, సి అంజిరెడ్డి గారు, చిన్మయిలి అంజిరెడ్డి గారు. ఆయన రామచంద్రపురంలో ఉంటారు. నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఫ్రీ వాటర్ ఇస్తాడు ఆయన రెగ్యులర్గా, ఫిల్టర్ వాటర్. ఎన్ని వేల మందికి, ఎంతమంది పిల్లలైనా జరిగారు, ఎన్నో మంది డబ్బులు అందజేస్తాడు. ఆయనకి ఇప్పటివరకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. చూడండి, బీజేపీలోనే ఉన్నాడు చాలాసార్లు, పార్టీలు మారాడు ఇస్తారేమో అని. ఇప్పుడు ఈ మధ్య ఎమ్మెల్సీ వచ్చింది రేపు మా పైన. ఇప్పుడు కూడా ఆయన మస్తు కష్టపడుతున్నాడు. నేను ఏమంటున్నా అంటే దాసోజు శ్రవణ్ కుమార్ ఆయన ఈక్వల్ చేద్దామా అంటే, ఆయన కోట్లకు అధిపతి. అంజిరెడ్డి గారు అవసరమైతే 2 హెలికాప్టర్లు కొనుక్కోడు రాత్రి అంత డబ్బులు ఉన్నాయి. అన్ని ఫర్టిలైజర్ కంపెనీలు ఆయనకు, మెడిగా డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయి, ఒక 500 లారీలు ఉన్నాయి. మంచి వ్యక్తి. ఇద్దరు భార్యాభర్తలు కష్టపడతారు. ఎందుకు అవ్వట్లేదు? అట్లా చూస్తే నా కళ్ళ ముందున్న విషయాలు మీకు చెప్తున్నా. అంటే మీరంటే నాకు ఒకవేళ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, కులమే ఉండొద్దు అని చెప్పిన బ్రహ్మంగారు, మానవులంతా ఒకటే అని చెప్పినవారు, మనిషి జీవిత పరమార్థాన్ని చెప్పినవారు, ఆయన చెప్పిన మార్గంని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు అర్థమైంది కదా మీకు? నాకు అర్థమైంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టైం ఏంటంటే 350 సంవత్సరాల కింద పూర్తిగా నవాబుల పాలన. అప్పుడే ఎంట్రీ అవుతుంది క్రిస్టియన్, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ అవుతుంది. ఆయన 1608లో ఆయన జననం, 84 సంవత్సరాలు జీవించాడు. ఆ మధ్యలో శివాజీ మహారాజు 1630లో జన్మించాడు. మీరు చూసుకోండి, శివాజీ మహారాజు యుద్ధం అంటే ఏంటి? సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఆయన ఏం రాజు కాదు, ఆయన రాజు కొడుకు కూడా కాదు. రాజు దగ్గర బంటుగా పనిచేసినటువంటి బంటుకు కొడుకు ఆయన. కానీ ఆయన రాజు అయ్యాడు. మొత్తం ఎంతోమంది యుద్ధం చేసి ఎంతోమంది ఆరితేరినటువంటి శివాజీ మహారాజు టైంలో ప్రతిభ ద్వారా రాజు అయ్యాడు. ఆయన నేను అది చెప్తున్నా. ఇప్పుడు దాని నాగేంద్ర గురించి ఎట్లా చెప్పాను అట్లనే అయింది అనుకోరాదు. ఒక శివాజీ మహారాజు ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి రాజు దగ్గర తన యొక్క కొడుకు ఒకరోజు సభకు తీసుకెళ్తే, ఆ సభలో కొన్ని విషయాలు విని, ఆవును ఏడో నరకొద్దంటే వినకపోతే కత్తితో వాణి కూడా నరికిన తర్వాత తనకు ఒక శక్తి వచ్చింది. అరే నేను కూడా ఈ సమాజాన్ని సృష్టించాలని, బాగు చేయాలని. అటువంటి టైంలో చూడండి, ఆ టైంలో వచ్చినారు ఒకటి వేమన, అన్నీ ఖండించాడు. బాండ శుద్ధి లేని పాకమేళ అన్నాడు. ఆయన ఇద్దరు సమకాలీకులే. కాకపోతే ఆయన గణపతి సచితానందలాగా ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా, నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడ కూడా వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లక్ష్యాన్ని, ఇద్దరు రాయలసీమ ప్రాంతంలోనే పుట్టారు. 3 ఆచార వ్యవహారాలను ఖండించాడు, సత్యం చెప్పాడు.